వెల్కమ్ టు బిగ్ సినిమా అమ్హారిక. సాంగ్స్ అందు స్పెషల్ సాంగ్స్ వేరయ్యా అన్నట్టుగా వీటిపై స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే గత కొంతకాలంగా తీసిన పాటల్ని పెట్టడమే మానేశారు మేకర్స్. దీంతో ఇలా కోట్లు కుమ్మరించి పాటల్ని తీయడం ఎందుకు, తీరా సినిమాలో పెట్టకపోవడం ఎందుకు అంటూ చెవులు కొనుక్కుంటున్నారట మూవీ లవర్స్. స్పెషల్ సాంగ్స్ ఇది ఇప్పటి ట్రెండ్. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మేకర్స్ వేసే మంత్రం. వీటి కోసం కొన్నిసార్లు గెస్ట్ బ్యూటీస్ అందాలులికిస్తే మరికొన్నిసార్లు హీరోయిన్లే కాలు కదిపేస్తారు. ఇక మేకర్స్ ఈ పాటల కోసమే కోట్లు కుమ్మరిస్తారు కూడా. అయితే గత కొంతకాలంగా ప్లేస్ లేదంటూ సినిమాలో కొన్ని పాటల్ని పెట్టడమే మానేశారు మేకర్స్. గత ఏడాది వచ్చిన దేవరా సినిమాలో ఎన్టీఆర్ జాన్వీపై తెరకెక్కించిన మాస్ సాంగ్ దావూదీ రిలీజ్ కి ముందు హల్చల్ చేసింది. కానీ రిలీజ్ అయ్యాక సాంగ్ ఎక్కడుందా అని భూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి. ఇక బోల్తా పడ్డ ఇండియన్ 2 సినిమాలోని నీ పాదధూళి మెరుపవుతానుని, గేమ్ చేంజర్ సినిమాలో అంతో ఇంతో బాగుంది అనుకున్న నానా హైరానా సాంగ్ ని కూడా ఇలాగే అడ్డంగా లేపేశాడు శంకర్. ఇక ఈ మధ్య వచ్చిన సాలిడ్ హిట్ అయిన కుబేరాలో కూడా పిప్పి డుమ్ 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 అనే సాంగ్ ని ఎడిటింగ్ లోనే లేపేశాడు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా వచ్చిన కింగ్డమ్ సినిమాలోని హృదయం లోపల అనే పాట సినిమాలోనే లేకుండా పోయింది. ఇక తాజాగా వచ్చిన మిరాయిలో నిధి అగర్వాల్ తో చేసిన పెప్ సాంగ్ కి కూడా ప్లేస్ లేకుండా చేశాడు కార్తిక్ ఘటమనేని. పాట ఎక్కడ అంటే ఫ్లో మిస్ అవుతుందంటూ కవరింగ్ చేసుకొచ్చాడు. ఇక వైబ్ ఇచ్చిన వైబ్ సాంగ్ ని కూడా లేపేసిన రీసెంట్లీ యాడ్ చేసి ఆడియన్స్ ని కూల్ చేసింది టీం. ఇక ఓజీలో నా పెప్ సాంగ్ మామూలుగా ఉండదు అంటూ హైప్ ఇచ్చుకున్న నేహా శెట్టి కూడా సినిమా పడ్డాక బిత్తరపోయింది. కట్ చేస్తే పాట కోసమేగా కోట్లు ఖర్చు పెట్టి బ్యాంకాక్ లో షూట్ చేసింది అంటూ మదన పడిపోతోంది. అసలే అంతంత మాత్రంగానే ఉన్న కెరీర్స్ వీటితోనైనా లైమ్ లైట్ లోకి వస్తుందనుకున్న ఆశల్ని మేకర్స్ ఇలా కట్ చేస్తున్నారన్నమాట. ఏదేమైనా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉంటే నిర్మాతల డబ్బుని మంచి నీళ్లల్లా ఇలా మేకర్స్ ఖర్చు పెట్టరని, మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు కమాండ్ సాధిస్తారు అని చెవులు కొరుక్కుంటున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. నో ఫ్యాన్స్ నో మూవీస్, కానీ ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మన స్టార్ హీరోస్. ఏది ఏమైపోయినా కోట్లు కొల్లగొట్టాల్సిందే అంటూ టికెట్ రేట్స్ని పెంచుకుంటూ పోతే తల తాకట్టు పెట్టైనా కాసులు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. దీంతో అభిమానం ఉండొచ్చు, కానీ అదిలా పిచ్చితనంగా మారితేనే డేంజర్ అంటూ చెవులు గొనుక్కుంటున్నారట సోషల్ మీడియా జనాలు. అక్షరాల ₹1,00,000. ఇది ఓజీ టికెట్ కోసం ఒక ఫ్యాన్ కుమ్మరించిన డబ్బు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తమ అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్ ఎంత పడి చస్తారు. కానీ ఈ అభిమానాన్నే కోట్ల రూపాయలతో కొనేస్తున్నారు మన మేకర్స్. నచ్చిన హీరో సినిమా కోసం వస్తే ఇదే ఛాన్స్ అంటూ జేబులకి చిల్లులు పెట్టేస్తున్నారు. అయితే ఈ మేకర్స్ కి హీరోల సపోర్ట్ కూడా ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. ఆడియన్స్ రావట్లేదు, థియేటర్స్ నిండట్లేదు, సినిమా అస్సలు బతికేట్టు లేదు అంటూ దొంగ ఏడుపులు ఏడ్చిన మేకర్స్ వచ్చేవాళ్లని ఇలా పీల్చి పిప్పి చేస్తే మళ్ళీ ఎలా వస్తారో వాళ్లకే తెలియాలి. కానీ సినిమాకి రేట్లు ఎంత పెంచేసినా మళ్ళీ వస్తామంటూ ఫ్యాన్స్ ఎగబడి వెళ్లిపోవడమే కాదు, సినిమా సాలిడ్ రికార్డ్స్ ని కొట్టేసింది అంటూ ఫ్యాన్స్ పండగ జరుపుకోవడమే ఇక్కడ మ్యాజిక్. కానీ ఈ ఫ్యాన్స్ వల్లే నార్మల్ ఆడియన్స్ సినిమాకి దూరమయ్యే పరిస్థితి. వాస్తవానికి కంటెంట్ సాలిడ్ గా ఉన్న చిన్న సినిమాలని కూడా ఇప్పటికే ఓటీటీకి ఫిక్స్ చేసేసిన ఆడియన్స్ పెద్ద బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్, భారీ క్యాన్వాస్ పై వచ్చిన సినిమాల కోసం మాత్రమే థియేటర్ల వైపు చూస్తున్నారు. అలాంటిది మేకర్స్ ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచుకుపోతే ఫ్యాన్స్ మొదటి 2 రోజులు హడావిడి చేస్తారేమో కానీ తరువాత ఆ థియేటర్ల వైపు ఎవరూ తిరిగి చూడరు. ముఖ్యంగా సీక్వెల్ అనో ప్రీక్వెల్ అనో ట్యాగ్ వేసుకొనొస్తోన్న సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. ఎందుకంటే మొదటి పార్ట్ మైలేజ్ ని క్యాష్ చేసుకోవడానికే వస్తాయి కాబట్టి. ఏదేమైనా మేకర్స్ హీరోలు కలిసి సినిమాలని చేజేతులా చంపేయకుండా ఇండస్ట్రీని 4 కాలాల పాటు బతికిస్తే అదే 10,000. అక్టోబర్ ఈ నెలపై మేకర్స్ గురి మామూలుగా లేదండోయ్. కారణం దసరా, దివాళీలు ఒకే నెలలో వస్తున్నాయి మరి. దీంతో ఓజీ విధ్వంసం సృష్టిస్తున్నా తగ్గేదే లేదంటూ ఏకంగా 10ల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి పండగ కాదు పండగలు చేసుకుంటామని వస్తున్న ఆ సినిమాలేంటో చూసేద్దామా?
ఆగస్టు చివర్లో వచ్చిన కొత్త లోకాతో స్టార్ట్ అయ్యి లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి సినిమాలు దుమ్మురేపాయి. ఇక ఓజీతో కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ చూశాడు పవన్. దీంతో అదే ఊపిని మేం కంటిన్యూ చేస్తామంటూ చిన్నా పెద్ద సినిమాలన్నీ రెడీ అయిపోయాయి. వీటిలో ముందుగా అంటే అక్టోబర్ 1న వస్తున్న సినిమా ఇడ్లీ కొట్టు. ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ధనుషే మెగాఫోన్ పెట్టడం విశేషం. ఇక అక్టోబర్ 2న దాదాపు 7,000కు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారాకి ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై రిషబ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నట్టు అనౌన్స్ చేసేసింది టీం. ఇక అక్టోబర్ 10న ఏకంగా 6 సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేస్తుండటం కాస్త ఆశ్చర్యమే. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా వస్తున్న శశివదనే, మ్యారియో, సీతా ప్రయాణం కృష్ణతో, ఎర్రచీర, కానిస్టేబుల్, ట్రాన్స్ సెరీస్ ఇలా చిన్నా చితకా సినిమాలన్నీ 10వ తేదీపైనే ఖర్చు వేసుకోవడం విశేషం. ఇక దీపావళి ధమాకా ఇస్తానంటూ మిత్రమండలితో రెడీ అయిపోయాడు ప్రియదర్శి. అక్టోబర్ 16న నవ్వులు పూయిస్తానంటూ వస్తున్న సినిమా మేకర్స్ మొహాల్లో నవ్వులు పూయిస్తుందో లేదో. ఇక జాక్తో బోల్తా పడ్డ సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కథతో అక్టోబర్ 17న ఎంట్రీ ఇస్తుంటే అదే రోజున వచ్చేందుకు ఫ్రెండ్లీ ఘోస్ట్, కాంతా, డ్యూడ్లు రెడీ అయిపోయాయి. వీటిలో కాంతా డ్యూడ్లతో పోటీపడ్డ స్టార్ బాయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక అక్టోబర్ 18న కే ర్యాంపుతో ఇప్పటికే ఒక కిరణ్ అబ్బవరం మాత్రమే వస్తున్నట్టు కనిపిస్తుంది. చూడాలి అప్పటి వరకు మరే సినిమా అయినా ఈ డేట్ పై ఖర్చు వేస్తుందో. ఇక ఇవన్నీ పక్కన పెడితే విజువల్ వండర్ గా రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి 2 భాగాలని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న వదిలేందుకు రెడీ అయ్యాడు జక్కన్న. చూడాలి మరి దసరా, దివాళీ సందర్భంగా ఆడియన్స్ ని అలరిస్తామంటూ వస్తున్న ఈ సినిమాల్లో ఏది సక్సెస్ ట్యాగ్ వేసుకుంటుందో. అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయా? శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? అసలు ఈ కుర్ర హీరో 3 ముళ్ళు వేసే ఆ అమ్మాయి ఎవరు? అల్లు శిరీష్ సినిమాలు చేసుకుంటూ పోవడమే కానీ హిట్ ని చూడలేకపోతున్న ఈ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇక పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడన్న వార్త మీడియాలో తెగ హైలైట్ అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుల్లో బాబీ, బన్నీకి పెళ్లిళ్లు అయిపోగా మిగిలిపోయిన శిరీష్ కూడా త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడని టాక్. గౌరవంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ సక్సెస్ కాలేకపోవడం గమనార్హం. ఇక చివరిగా టెడ్డీ చిత్రంతో వచ్చి బోల్తా పడ్డ శిరీష్ మొత్తానికి బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడన్నమాట. ఇక అమ్మాయి విషయానికి వస్తే హైదరాబాద్ కి చెందిన ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ కూతురితో త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇదివరకే అను ఇమాన్యుయల్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొస్తే అబ్బే మేం మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు శిరీష్. చూడాలి మరి ఈ అల్లు వారి పిల్లోడితో త్వరలోనే 3 ముళ్ళు వేసుకోనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో. మరో క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ప్యారడైజ్ టీమ్. షికంజా మాలిక్ అంటూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లుక్ ని రివీల్ చేసేశాడు శ్రీకాంత్ ఓదెలా. ఇక వదిలిన ఈ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండడంతో మురిసిపోతున్నారట మంచు ఫ్యాన్స్. హీరోలకి ఫ్యాన్స్ ఉండడం సహజం, కానీ విలన్స్ కి ఫ్యాన్స్ ఉంటారని ప్రూవ్ చేశాడు మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తనదైన యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ చేశాడు కూడా. అలాంటి వర్సిటైల్ యాక్టర్ ని మరోసారి విలన్ గా టర్న్ చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెలా. వాస్తవానికి ది ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే నానికి తగిన విలన్ రోల్ ఎవరు చేస్తారన్న క్యూరియాసిటీ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం దక్ష ఈవెంట్ లో మంచు లక్ష్మి పొరపాటున ది ప్యారడైజ్ లో మోహన్ బాబు కీ రోల్ చేస్తున్నారని చెప్పడంతో నెగటివ్ రోల్ చేస్తున్నారని అనఫిషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఇక తాజాగా దీన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ లుక్ వదిలారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. చొక్కా లేకుండా కత్తిపై ఓ చేతిని ఉంచి మరో చేతిలో సిగార్, వెనుక గన్ తో పవర్ఫుల్ గా ఉన్న మోహన్ బాబు లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇంతకు ముందు నెవర్ బిఫోర్ అన్నట్టుగా జడలతో డిఫరెంట్ లుక్ లో నాని ఎదురుకుట్టుగా ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపించి మోహన్ బాబు సినిమాపై అంచనాలు పెంచేశారు. చూడాలి రగడ్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమా దసరాని మరిపిస్తుందో లేదో. హాస్య మూవీస్ రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేష్ దండా, శివబొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కే ర్యాంప్. జైంట్స్ రాణి తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ సినిమాలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 18న రానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. నేను చాలా చాలా హ్యాపీ, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. I mean, it was such a big opportunity for me, to be very honest, because I mean,
my director, I mean, thank you for making me the part of this film. I mean, when I heard the story for the first time, I just knew that I want to be the part of this. And obviously, I want to thank my co-star Kiran. He has supported me throughout the film. సినిమాలో ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం, 40 రోజుల్లో 20 కథలు విన్నాను. అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది రెండో తర్వాత మాట్లాడు. కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా. మేము చూసామో, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము, అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా, అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేసామంటే నాకు ఎక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే, వైబింగ్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం, అది చాలా పాసిబుల్ అయింది. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.